బాగా పరిచయం ఉన్న వ్యక్తి, దార్శనికుడు, ప్రపంచ దార్శనికుడు, ప్రపంచ మేధావి. భారతదేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన మీద ఎక్కడ వీలైతే అక్కడ, ఏ భాషలో చేతనైతే ఆ భాషలో, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే ఒక అద్భుతమైన నటుడు. భాషతో సంబంధం లేదు, ఏ భాషలో అయినా అలా ఇమిడిపోగలడు. జాడీలో వేస్తే జాడీ మాదిరి, గ్లాస్లో పోస్తే గ్లాస్ మాదిరి కనిపించే ప్రకాష్ రాజ్కి ఎటకారం బాగా ఎక్కువైంది. ఏ స్థాయిలో ఎక్కువైందంటే, ఆయన ఎవరు, అర్పిత్ శర్మ అని ఆయన పోస్ట్ చేశాడు. ఇలా నరేంద్ర మోడీ గారి ఆపరేషన్ సింధూర్ పోస్టర్ చూస్తున్నారు కదా, సింధూర్లో ఆయన సరే మిలిటరీ డ్రెస్లో ఉన్నారు, చేతిలో వెపన్స్ అవి క్యారీ చేస్తూ, ఒకవైపు హెల్మెట్ పెట్టుకొని, క్యాప్, బ్లూ గాగుల్స్ అవి పెట్టుకొని ఉన్న పోస్టర్ పెడుతూ ఆయన ఒక కామెంట్ చేశాడు, ఎటకారపు కామెంట్. ఫీల్డ్ మార్షల్ మేజర్ జనరల్ బ్రిగేడియర్ లాన్స్ నాయక్ సుబేదార్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. అతను కామెంట్ చేసింది భారత రక్షణ వ్యవస్థని కామెంట్ చేశాడు, అర్పిత్ శర్మ అని అతను. ఫీల్డ్ మార్షల్, మేజర్ జనరల్, ఇవన్నీ ర్యాంకులు చెప్తున్నాను, బ్రిగేడియర్, లాన్స్ నాయక్, సుబేదార్, నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. చివరిలో ఆ ట్యాగ్ తగిలించింది ప్రధానమంత్రి తగిలించాడు. అంటే రక్షణ వ్యవస్థలో, సైన్యంలో, ఆర్మీలో కొన్ని హోదాలు ఉంటాయి, నేవీలో కొన్ని హోదాలు ఉంటాయి, ఎయిర్ ఫోర్స్లో కొన్ని హోదాలు ఉంటాయి. ఇది ఆర్మీలో ఉన్న హోదాలు, మేజర్ జనరల్, బ్రిగేడియరు, లాన్స్ నాయక్, సుబేదారు, ఫీల్డ్ మార్షల్. చేస్తే ఈయన పైన ఆ ఇమోజీలు చూసారా, నవ్వుతున్నట్టు, హాస్యకాలాడుతున్నట్టు ఎతికి పట్టుకొని మరీ తన ఎక్స్ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేశాడు. ప్రకాష్ రాజ్ గారు, మీకు 2 ప్రశ్నలు సూటిగా ఉంటాయి, ఇంకో 4 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. మీకు అన్ని భాషలు వచ్చు, తెలుగు కూడా వచ్చు కాబట్టి మరి వాటికి మీరు సమాధానం చెప్తారా? ఒకటి ఏంటంటే, యుద్ధం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగింది అనే ఒక భావన ఉంది. యుద్ధం జరగకుండా ఉండటానికి, అలాగే పాకిస్తాన్ నిలువరించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. రైట్, వెన్ వార్ మోడ్ ఈజ్ ఆన్, ఫ్లైట్ మోడ్ ఆన్ అయితే మొబైల్ ఎలా పనిచేయదో, వార్ మోడ్ ఆన్ అయితే మిగిలినవన్నీ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మీరు చెప్పే లాన్స్ నాయకు, మీరు చెప్పే మేజర్ జనరల్, మీరు చెప్పే బ్రిగేడియరు, మీరు చెప్పే సుబేదారు, ఫీల్డ్ మార్షల్ అందరూ ఫీల్డ్లోనే ఉంటారు. నరేంద్ర మోడీ గారు కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. ఎలా? దౌత్యపరమైన ఫీల్డ్లో ఉన్నారు ఆయన. సో దౌత్యపరమైన ఫీల్డ్లో ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. చాలా సందర్భాల్లో మౌనంలోనే సమాధానం ఎత్తుక్కోవాలి. మాట్లాడచ్చు, నోరు పారేసుకోవచ్చు, ట్రంప్ మాదిరి నోరు పారేసుకోవచ్చు, షహబాజ్ షరీఫ్ మాదిరి నోరు పారేసుకోవచ్చు, సయ్యద్ అసీం మునీర్ లాగా నోరు పారేసుకోవచ్చు, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ వారి మాదిరి కూడా నోరు పారేసుకోవచ్చు. బట్ నోరు పారేసుకోవాలి ఆయన. రక్షణ వ్యవస్థకి దన్నుగా నిలబడి ఆయన మనం సాధించాల్సిన లక్ష్యాలని, ఛేదించాల్సిన టార్గెట్స్ని వాళ్ళకి చెప్పి మరి ఆయన ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు. ఆయన అక్కడ ముందర ఆయన నిలబడ్డారు, తన వెనకాలే రక్షణ వ్యవస్థని. ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో 160 దేశాలు ఒకవేళ విమర్శల దాడికి దిగితే, ఎస్, మీరు ఇవాళ ఆయన చూపించి పరిహసించిన డ్రెస్ చేసుకొని అలా ముందర నిలబడతాడు ఆయన ప్రధానమంత్రి. వ్యక్తిగా చూడమాకండి, ఇక్కడ ఆయన ప్రధానమంత్రి. ఆ ప్లేస్లో రాహుల్ గాంధీ ఉన్న నిలబడతాడు, ప్రధానమంత్రి కాబట్టి నిలబడాలి. అలా నిలబడటం మీకు పక్కదో పట్టిన లెఫ్ట్ మేధోతనం కారణంగా మీకేదో నవ్వులాటలాగా అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారు, ఎందుకు మీకు నవ్వులాట? పక్కన ఆ పార్లమెంట్లో, పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక జయా ఖాన్ అనే ఒక సెనేటర్ ఉంది, ఆవిడ మాట్లాడింది, అది కూడా విందాం. मैं सिर्फ ये कहूंगी कि वो वक्त दूर नहीं है कि जब बाबरी मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपा सलार आसिम मुनीर देगा. మీకు ఆల్రెడీ వినే ఉంటారు, మళ్ళీ ఇంకొకసారి మీకు జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఆవిడేముంది, అయోధ్యకి మా సైన్యం ఇటుకలు మోసుకుంటూ వస్తున్నారు, అక్కడ బాబ్రీ మసీద్ కూలిన చోటే మళ్ళీ మసీద్ కడతారు. ఫస్ట్ సయ్యద్ అసీం మునీర్ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అయ్యాడు కదా, అదే మీకు ఫీల్డ్ మార్షల్, ప్రపంచానికి ఆయన ఫెయిల్డ్ మార్షల్. మీకు ఫీల్డ్ మార్షల్, ప్రపంచానికి ఫెయిల్డ్ మార్షల్. ఆ ఫెయిల్డ్ మార్షల్ అసీం మునీర్ వచ్చి ఫస్ట్ అజా ఇస్తాడట. ఆవిడ గురించి మీరు ఎందుకు మాట్లాడాలి కదా. అండ్ అలాగే షహబాజ్ షరీఫ్ మాట్లాడతాడు, ప్రధానమంత్రి. హమారా దుష్మన్ భారత్, వాళ్ళు మా దుష్మన్ అంటే శత్రువు కన్నా కూడా బీభత్స భయానకమైన అనమాట వర్డ్. దుష్మన్ భారత్ చాలా అనాగరికమైన దాడులు చేసిందట.
ఏది నాగరికమో ఏది నాగరికమో మీకు తెలుసు కదా, మీరు మాట్లాడాలి కదా. నువ్వు 26 మందిని చంపించడానికి పంపించిన లష్కరే ముష్కర మూకల సంగతి మాట్లాడు షహబాజ్ షరీఫ్ అని మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు ప్రకాష్ రాజ్ గారు? అప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఇంకొక ఆయన వస్తాడు, వాళ్ళ రైల్వే మినిస్టర్ అబ్బాసీ అని. ఆయన అంటాడు 120 స్ట్రాటజిక్ లొకేషన్స్లో మా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మేము ఇట్లా బటన్ నొక్కితే చాలు ఎగిరిపోతుంది భారతదేశం. ఏం మాట్లాడాలి మీరు? అప్పుడు మాట్లాడాలి కదా. ఇలా ఎటకారపు ఇమోజీలు పెట్టి వాళ్ళ బొమ్మలు పెట్టి మీరు రాయాలి కదా. ఎందుకు రాయరు? ఎందుకు మాట్లాడరు? అదే సమయంలో మీరేం మాట్లాడతారు? ఈ ఉమ్మడి సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి, యూసీసీ గురించి మాట్లాడతారు, లేకపోతే సిఏఏ గురించి మాట్లాడతారు, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడతారు. సందర్భాన్ని బట్టి మాట్లాడటం మీరు అద్భుతమైన బహుభాష అన్నట్లు. వేరే వాళ్ళు స్క్రిప్ట్ ఇయ్యక్కల్లా, మీరు పాత్రలోకి ఇమిడిపోయి దానికి తగ్గట్టుగా మీరే డైలాగ్ చెప్పేస్తారు. ఏ భాష అయినా మీలో ఆ గొప్పతనాన్ని ఈ రోజుకి మేము చూసి గర్విస్తాం, గౌరవిస్తాం కూడా. ఎందుకంటే ఈ నేల మీద ఇన్ని భాషల్లో అద్భుతమైన నటన వైదుష్యం ప్రదర్శించగల బహు కొద్ది మంది నటుల్లో మీరు ఒకరు. సో ఆ రకంగా మీకు ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. నిలబెట్టుకోండి, గౌరవం ఇచ్చాం, దాన్ని నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకోకుండా ఆయన ఎవరో అర్పిత్ శర్మ గారు వారికి తోచగా ఫీల్డ్ మార్షల్ మేజర్ జనరల్ బ్రిగేడియర్ లాన్స్ నాయక్ సుబేదార్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అని రాస్తే దాన్ని పెట్టి మీరు పరిహాసపు ఇమోజీలతోటి మీరు ఎక్స్లో పోస్ట్ చేస్తే జనం వెర్రిబెంగులప్పలు కాదండి, మిమ్మల్ని గమనిస్తున్నారు. అసలు భారతీయ చలనచిత్ర పరిశ్రమ మీకు గుర్తుందో లేదో, ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ AICWA వాళ్ళు పాకిస్తానీ నటుల్ని బహిష్కరించమని పిలిపించారు. ఫవాద్ ఖాన్, అతనికి ఇప్పుడు ఎంట్రీ లేదు. ఆ పరిస్థితి మీరు కూడా తెచ్చుకుంటారా? పాకిస్తాన్ అనుకూల నినాదాలని భుజానికి ఎత్తుకొని మీరు కూడా తెచ్చుకుంటారా? తెచ్చుకుంటే మీతో పాటు మీ చెల్లెళ్ళు ఉన్నారు, సమంత ఉంది, సాయి పల్లవి గారు ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా కలుపుకొని తీసుకెళ్తారా? అలాగే పాకిస్తాన్లో ఒక వెటరన్ యాక్ట్రెస్ ఉంది, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ఆవిడ, బుస్రా అన్సారీ అని. బుస్రా అన్సారీ ఏముందో తెలుసా? మన జావేద్ అఖ్తర్ నోరు మూసుకో, గట్టిగా ఎన్నాళ్ళు బతుకుతావో నీకు తెలియదు, నువ్వెందుకు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఆమెను చూసి సిగ్గు తెచ్చుకోండి ప్రకాష్ రాజ్ గారు. ఆ దేశం ఆవిడ మనకి వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు కాక, కానీ ఆ దేశంలో పుట్టి అక్కడ అన్నం తిని అక్కడ పెరిగి అక్కడ పేరు తెచ్చుకున్న ఆ నటి ఆ దేశం పట్ల ఎలాంటి కమిట్మెంట్ ప్రదర్శించిందో అలాంటి కమిట్మెంట్ మీలో లోపించడం. ప్రకాష్ రాజ్ గారు తెలియక అడుగుతాను, మీరేమైనా జార్జ్ సోరెస్ ముఠాలకి తోటి సంబంధాలు ఉన్నాయా? చాలామంది అడుగుతున్నారు నెటిజన్స్. భారత వ్యతిరేకతని నరాల్లో ఇంజెక్ట్ చేసుకుంటూ, ఒకవేళ ఒకరోజు ఇంజెక్షన్ మర్చిపోతే ఈరోజు డోస్ కూడా రెండో రోజు వేసుకుంటూ ఇంతగా మన ప్రధానమంత్రిని బహిరంగ మార్కెట్లో అవహేళన చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారే, ఎంతవరకు కరెక్ట్? మీకు శుద్ధులు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మీరే ప్రపంచానికి శుద్ధులు చెప్తారు. భర్తృహరి సుభాషితాలని చిన్నప్పుడు చదువుకున్నాం, మిమ్మల్ని చూసి సిగ్గుపడాలి భర్తృహరి. అయ్యో, ఇన్ని రకాల సుభాషితాలు చెబుతున్న మహాదర్శనకుడు ప్రకాష్ రాజు నా కాలంలో ఎందుకు లేకపోయాడు, ఉండుంటే వారి పాదసేవ చేసుకొని తరించి ఉండేవాడిని కదా అని అన్ని సుభాషితాలు మీరు చెప్తారు. ప్రకాష్ రాజ్ గారు పక్క దేశంలో, మన శత్రు దేశం అంటానికి కూడా నాకు మనసు రాదు, కానీ అది శత్రు మూకలు ఉన్న ఒక ప్రాంతం, ఒక టెర్రర్ క్యాంప్ అది. ఆ టెర్రర్ క్యాంపులో అక్కడ ఉగ్రమూకలు అందరూ నివసించే ప్రాంతంలో వాళ్లకున్న ఆ ప్రాంతం మీద ఉన్న భక్తి, దేశం కదా ఆ ప్రాంతం మీద ఉన్న భక్తి మీలో 1% కూడా లేకపోవడం ఏంటి? తెల్లారు లేస్తే CAA అంటారు, UCC అంటారు. 26 మందిని చంపి చాలా దుర్మార్గంగా మతాల పేరు చెప్పి చంపినప్పుడు మీ నోరు పెగలలేదే? పెగలదా మీకు? పైపెచ్చు మన ప్రధానమంత్రినా, నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ఈయన ఉండొచ్చు, వచ్చే టైంలో రాహుల్ గాంధీ గారు ఉండొచ్చు, అలాగే అవమానిస్తారా? ఒకసారి ఆ చైర్లో కూర్చున్న తర్వాత ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవ్వని కాడికి ఎందుకు సార్? మీకున్న విశేష పాండిత్యం కానీ లేకపోతే అద్భుతమైన నాలెడ్జ్ కానీ ఎందుకు లేనప్పుడు, విశేషం ఇంత బ్రహ్మాండమైన పరిశ్రమ మీరు చేయగలిగినప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు, అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మీరు ఇలాంటి పెడధోరణులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటి మీకు? ఓకే, మీ మార్క్సిస్ట్ ఐడియాలజీ వెళ్ళండి, లేదు మీరు హిందూ వ్యతిరేకులు పెట్టండి, హిందూ వ్యతిరేక పార్టీ అని పెట్టుకోండి, ఆ DMK వాళ్ళతో చేతులు కలపండి. సనాతన ధర్మం గురించి మా పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట్లాడుతున్నా, మా పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడతారు. మీరు దిక్కు మొక్కు లేని ఎప్పుడో చచ్చిపోయిన ఒక దిక్కుమాలిన ఒక ఇజాన్ని మీరు భుజాన్ని వేసుకొని మీరు తిరుగుతుంటే, సనాతన ధర్మం అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్.
దానికి ఒక రూపం తీసుకొచ్చి దాన్ని ఒక చోట క్రోడీకరించి దానికి షణ్మతాల్లో స్థాపన చేసిన ఆదిశంకరాచార్యుడిని ఆరాధించి లేకపోతే వారిని ఫాలో అయ్యే జగద్గురువుని ఫాలో అయ్యే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా తక్కువ? వారికి ఒక ఐడియాలజీ ఉంది, దాని ప్రకారం పోతున్నారు. మీకు ఏ ఐడియాలజీ ఉంది సార్? భారత వ్యతిరేక ఐడియాలజీ. మీరు పోటీ చేయండి. మనకి ఎలక్షన్స్లో ముందర కూడా ముస్లిం లీగ్ కూడా పోటీ చేస్తుంది. మీరు కూడా ప్రకాష్ రాజ్ లీగ్ అని ఒకటి పెట్టుకొని పోటీ చేయండి. మీరు ఆల్రెడీ చేశారు, భంగపడ్డారు కర్ణాటక ఎలక్షన్స్లో. ఈసారి అలా కాదు, అచ్చంగా హిందువులు ఎవరు నాకు ఓటే ఎక్కర్లేదని చెప్పి ఒక ఇది తీసుకొని ట్యాగ్ లైన్ పెట్టుకొని ఇట్లు ప్రకాష్ రాజ్ అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టుకొని పోటీ చేయండి. హిందువులు కాదు, భారతీయులు అనేవాడు శరీరంలో ఒంట్లో భారతీయ రక్తం ప్రవహిస్తున్న ఎవడు కూడా మీకు ఓటేయడు. అక్కడ దాకా తెచ్చుకోమాకండి, ఉపసంహరించుకోండి. ఇట్లాంటి పిచ్చ ఎమోజీలు పెట్టి మీరు ప్రధానమంత్రిని అగౌరవపరిచే చండాలానికి దిగజారకండి. ఆవిడ వస్తుంది, మీ చెల్లెలు ఒక ఆవిడ వస్తుంది, సమంత గారు. ఆవిడ దాని నీళ్ళు తాగుతుందా, లేకపోతే చెట్టు దాని పళ్ళు కాయలు తింటుందా అని. ఇంకొక ఆమె వస్తుంది, భారత సైన్యం అంటే ఆమెకి సాయి పల్లవి గారికి ఒళ్ళంతా కంపరం, ఎందుకో మరి తెలియదు. మీలాంటి వాళ్ళు వద్దు మహానుభావ. మీరు దయచేసి మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుభ్రం చేసుకోండి. మిమ్మల్ని మీరు మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుభ్రం చేసుకొని ఈ సమాజంలో, నాగరిక సమాజంలో మీరు బతకాలి, మనగలగాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు సంస్కరించుకొని కాస్తంత సాంబ్రాణి పొగ ఒంటికి వేయించుకొని బయటకు వచ్చి మేము ఇప్పుడు పునీతులం అయ్యామని చెప్పుకొని బయట మార్కెట్లో తిరగండి. మిమ్మల్ని భరించడానికి భారతీయులు ఎవరు సిద్ధంగా లేరు.